హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆల్మోస్ట్ ఆల్ 2 తెలుగు రాష్ట్రాల్లో వేసవైతే వచ్చేస్తున్నట్టే ఉంది. అఫ్‌కోర్స్ నిన్న వాన పడినప్పటికీ కూడా ఫిబ్రవరి స్టార్ట్ అయిందంటే ఇంక అందరూ కూడా కొంచెం వడదెబ్బ గావచ్చు, సమ్మర్‌లో ఉండాల్సినటువంటి లైఫ్ స్టైల్ విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో, ఈ విషయంలో ముఖ్యంగా సన్ స్ట్రోక్ గురించి హెల్త్ పరంగా, డైట్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే అప్పటి వాళ్ళు ఎలా పాటించేవాళ్ళు, ఇప్పుడు మనం ఏం మిస్ అవుతాం, ఈ విషయాలన్నిటి గురించి మనతో వివరంగా మాట్లాడడానికి ప్రకృతి వనం ప్రసాద్ గారున్నారు. ప్రసాద్ గారు స్టడీస్ పరంగా ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ప్రకృతి వనం స్టార్ట్ చేసి మొదలుపెట్టి 2011 నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ దీని గురించి అవేర్‌నెస్ పెంచుతూ ఉన్నారు. మిల్లెట్స్ గావచ్చు, మిగిలిన చాలా విషయాల్లో చేస్తూ ఉన్నారు. సో, ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో, నమస్తే. చెప్పండి ఫస్ట్ క్వెషను మీరు చూస్తున్నప్పటి నుంచి గత ఒక 2, 3 దశాబ్దాల నుంచి ఇప్పటికి సమ్మర్‌లో వచ్చినటువంటి ఈ హీట్ పెరగడం గావచ్చు, ఏదైనా గావచ్చు, కారణాలేంటి? ఎంతవరకు ఇప్పటి జనరేషన్ దీన్ని అడాప్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు అప్పటి వాళ్ళతో పోలిస్తే? అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇప్పుడు బేసికలీ మదర్సే హెల్తీగా లేరు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ మాల్ న్యూట్రిషన్. రీసెంట్ గా ఒక న్యూస్ పేపర్ లో ఇచ్చినారు 68% ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ఇండియా ఆల్ మాల్ న్యూట్రిషన్ ఆర్ సఫరింగ్ విత్ మాల్ న్యూట్రిషన్. రెండవది వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనీమిక్ గా ఉండాలి. సో అనీమిక్ గా ఉండే పిల్లలు, వీక్ గా ఉండే పిల్లలు ఎండకు కానీ, చలికి కానీ, వర్షానికి కానీ ఎడదట్టుకుంటారు. వెరీ సింపుల్. సో దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి మనం ఏమైనా చేస్తా ఉన్నామా అనేది చూసుకోవాలా. ఓకే, అవన్నీ లాంగ్ టర్మ్ ఇట్లా అనుకుంటే కూడా ఇమ్మీడియట్ గా వెరీ సింపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఆకలి వేస్తే కూడా కొంచెం పోస్ట్ పోన్ చేయాలి తినడం. దప్పి కాకపోయినా నీళ్లు తాగాలి. ఎంత అనేది ఓకే, సమ్మర్లో ఎక్కువే దప్పి అవుతుంది, దప్పి అయినాక తాగేది ఒకటి ఇష్యూ. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మనకు నీళ్లు దొరకవనే డౌట్ ఉండేటప్పుడు ముందుగానే ఎక్స్ట్రాగా 2 గ్లాసులు తాగేసి బయట పోవాలి సమ్మర్కి. ఇప్పుడు మినరల్ లాస్ అవుతా ఉంది పిల్లలకి. ఎక్కువ పరిగెత్తి చెమటలో మినరల్స్ పోయి డిహైడ్రేషన్ అయ్యి సన్ స్ట్రోక్ వస్తూ ఉంది. దానికి ముఖ్యంగా వాటర్ తాగేది ఇంపార్టెంటే. దాంతోపాటు బెల్లము, ఆర్గానిక్ బెల్లము, మంచి బెల్లం, అది తాటి బెల్లమైనా పర్వాలేదు, చెరుకు బెల్లమైనా పర్వాలేదు, ఎనీ బెల్లం, కెమికల్స్ లేని బెల్లము, చక్కెరతో లేని బెల్లము, ఇది ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఎందుకంటా ఉన్నాను అది అంటే, చక్కెర చేసే ప్రాసెస్ లో మొలాసిస్ అనే ఒక పదార్థాన్ని బయటికి పంపించి తెల్లగా కావడానికి ఆ మినరల్స్, ఈ చెరుకులో ఏదైతే మినరల్స్ ఉంటాయో, ఐరన్, అన్ని మినరల్స్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ది మినరల్స్. సో ఆ మినరల్స్ అన్నిటినీ బయటికి పంపించేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మొలాసిస్. దాన్ని లిక్కర్ కంపెనీలు, ఎథినాల్ ప్రొడక్షన్, లిక్కర్ కంపెనీలకు వాడుకుంటారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో మినరల్స్ లేని చక్కెర ఎట్లా ఉపయోగపడదో, చక్కెర నీళ్లు తాగితే కూడా అంత ఉపయోగం లేదు, ఓన్లీ క్యాలరీస్ వస్తాయి. అదే బెల్లం నీళ్ళని మీరు స్టీల్ బాటిల్లో పెట్టి పిల్లలకి ఇచ్చి పంపించండి. దాంట్లో ఒక ఏలక వేయండి, కొంచెం మిరియాలు వేయండి, కొంచెం కారం ఉండేదానికి అల్లం కొంచెం కలపండి, నిమ్మకాయ కలపండి, డిఫరెంట్ రుచులు మార్చండి పిల్లలకి, పెద్దలకి, అందరికి. అవి పెట్టుకొని మీరు సమ్మర్లో ఒక గంటకు ఒకసారో 2 గంటలకు ఒకసారో కొద్దిగా ఆ బెల్లము కలిపిన మినరలీ రిచ్ నీళ్ళని తాగుతా ఉంటే మీకు సన్ స్ట్రోక్ వచ్చే క్వశ్చనే లేదు. అఫ్ కోర్స్ వాటర్ ఎక్కువ తాగండి, మినరల్స్ కోసము ఈ బెల్లం నీళ్లు కూడా తాగండి. దీన్నే మాకు పల్లెలో పానకం బండ్లు అనేవాళ్ళు. ఆ పానకం బండ్లు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. పిల్లలు తిరణాల్లో ఎగిరి దూకి పరిగెత్తి ఆడి ఈడి అసలు పట్టించుకోరు ఏమి, తిండి తప్ప అసలు నీళ్లు తాగాలనే ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. తిరణాల్లో ఏమి ఫుడ్ తిందాం ఏదో అని ఉంటారు. సో వాళ్ళకందరికీ బండ్లు, పానక బండ్లు ఫ్రీగా పెట్టేవాళ్ళు, పురుషము పుణ్యార్థం 2 కలిపి. సో వాళ్ళు పోయేసి అక్కడికి పోతే ఆ పానకం అనేసి ఒక గ్లాస్ తాగేసి వెళ్ళిపోతాడు. సో ఉత్త జీలకర్ర వేసి కొంచెం అల్లమో ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకేమన్నా కొంచెం వేసి ఎన్రిచ్ చేసిన బెల్లం నీళ్లు పెద్ద డ్రమ్ముల్లో పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అదే డిహైడ్రేషన్. ఇప్పుడులాగా ఓఆర్ఎస్ లిక్విడ్లు ఒకటి 100 రూపాయలు, దాని మీద పెద్ద కాంట్రవర్సీలు ఏం లేవు. నోన్ బెల్లము, ఆర్గానిక్ గా పండించిన చెరుకు, అది ఆ జ్యూస్ను ఉడకబెడితే వచ్చే జ్యూస్ తో చేసిన బెల్లము, ఫినిష్డ్. అంత సింపుల్. సో బెల్లం నీళ్లు. ప్రసాద్ గారు ఇంకొకటి చెప్పండి. సరే, ఇది చిన్నపిల్లల వరకు ఓకే. ఇప్పుడు అందరికీ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్, అందరికీ ఏసీలు ఉంటాయి. ఏసీలు ఉన్నప్పుడు సాధారణంగానే దాహం తక్కువ అవుతుంది.
సో ఈ క్రమంలో చిన్న టెంపరేచర్ కూడా అంటే సన్‌రైజ్ టెంపరేచర్ పెరిగినప్పుడు తట్టుకోలేక ఏసీ వాడలేనంత స్టేజ్‌కి అందరం వచ్చాం కాబట్టి ఫస్ట్ దాన్ని అధిగమించడానికి ఏం చేయొచ్చు? ఇప్పుడున్నటువంటి సెడెంటరీ ఏసీ లైఫ్ లాక్ దానికి ఏసీ ఏసీ లాక్ చేయాలా? అంటే ఏసీ ఆ లాక్ వేడిని చేయాలా? తట్టుకోలేదంటే ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి? మన లైఫ్ ఓకే. స్టైల్‌లో అలా ఓకే. చేయించాలి. అంటే ముసలోళ్ళకి, పేషెంట్‌లకి, తట్టుకోలేనోళ్ళకి ఏసీలేసుకోవచ్చు. అది గూడా డెఫినిట్‌గా మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్ 23, 24 డిగ్రీలు పెట్టుకుంటే కూడా హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీరు 18 డిగ్రీలకి పెట్టేసి వెరీ లో పెట్టేస్తే డీహైడ్రేషన్ అయ్యేదానికి అది కూడా ఒక కారణం. మీరు చూడండి ఏసీలో పడుకుంటే నోరు ఎండిపోతుంది. ఏసీలో ఫ్రిడ్జ్‌లో పెడితే కూరగాయలకు, ఆకుకూరలకు మాయిశ్చర్ పెరికేస్తది. సో ఏసీలో ఉంటే మీరు చల్లగా ఉందనుకుంటారు కానీ డీహైడ్రేషన్ ఎక్కువైతుంది. కాబట్టి ఏసీలో పడుకునే వాళ్ళందరూ టెంపరేచర్ 24 సెట్ చేసుకోండి. పక్కనే నీళ్లు పెట్టుకొని నిద్ర మెలకువ వస్తే కొంచెం నీళ్లు తాగుతా ఉండండి నైట్ టైం అంతా. ఆ రకంగా ఎక్కువ టెంపరేచర్ లో బాడీని అడాప్ట్ చేస్తే మీకు బయటకు పోయినా సన్ స్ట్రోక్ పడకుండా ఉంటుంది. సన్ స్ట్రోక్ వచ్చేదానికి ముఖ్యమైన కారణము లోలో అలవాటు చేసి బాడీని సడన్ టెంపరేచర్ బయటకు పోయి 40 డిగ్రీలు ఉంటే అప్పుడు డిహైడ్రేషన్, ఆ బ్రెయిన్ కి ఆ సిగ్నల్స్ పోయి హై టెంపరేచర్ తట్టుకోలేక ఇమీడియట్ గా సన్ స్ట్రోక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి చెప్పండి ప్రసాద్ గారు. అంటే చాలా మంది మీరు ఇందాక ఎలాగైతే బెల్లం నీళ్ళు చెప్పారో, అలాగే చాలా మంది సమ్మర్‌లో ఉల్లిపాయలు పట్టుకొని తినడము, అలా పచ్చివి కూడా తింటూ ఉండము. దానివల్ల వేడి తగ్గడం లాంటివి చెప్తూ ఉంటారు. సో, అది ఎంతవరకు ప్రాక్టికల్లీ అప్లికేబుల్ ఇప్పుడున్న దాంట్లో? అలాగే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సాలిడ్ ఫుడ్స్ అండ్ అఫోర్డబుల్. ఇప్పుడు ఉల్లి చేసే మేలు తల్లి కూడా తల్లి కూడా చేయలేదు, వాట్ ఎవర్ రీజన్స్. ఓకే, దాని వరకు ఏం మేలు దాంట్లో ఉండే సల్ఫరు దాని దాని ఉపయోగాలు దానికి ఉంటాయి. అంతేగాని డీహైడ్రేషన్ కి ఉల్లి ఏమన్నా మంచి చేస్తుందంటే ప్రాక్టికల్ గా దానికి దానికి రిజల్ట్స్ ఏం లేదు. ప్రాక్టికల్ గా ఉల్లిపాయ వెరీ సింపుల్ అండి. డీహైడ్రేషన్ అయితే లోపల మాయిశ్చర్ తగ్గిపోతే బాడీలో సన్ స్ట్రోక్ వస్తుంది. దానికి నీళ్లు తాగాల. ఉల్లిపాయ తిను, ఏదో ఆకునములు, ఏదో చిట్కా చెప్పు, అవన్నీ టెంపరీ అంతే. నీళ్లు పెట్టుకోండాలా ప్రతి ఒక్కరు. వీలైతే ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా స్టీల్ బాటిల్, ఇప్పుడు 100 రూపాయలకి స్టీల్ బాటిల్ ఉన్నాయి, స్టీల్ బాటిల్ పెట్టుకోండి. ఇంకా మీకు అనుకుంటే ఆ లిక్కర్ తాగే మహాశయులందరూ గ్లాస్ బాటిల్ మస్తుగా ఉన్నాయి, ఎక్కడ చూసినా ఫ్రీ. బాగా బాగా పైన మూతలు ఉండే బాటిల్ కూడా గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. ఆ గ్లాస్ బాటిల్ ఫ్రీగా దొరుకుతాయి. సో ఆ బాటిల్లో నీళ్లు పెట్టుకొని కారులో 4 బాటిల్ 6 బాటిల్ పెట్టుకోండి. ఎప్పుడు నిలిపినా నీళ్లు తాగుతా ఉండండి. నీళ్లతోనే డిహైడ్రేషన్ అవుతుంది కానీ చిట్కాలతో కాదు. నీళ్లు తాగాల్సిందే. నీళ్లకు ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. మినరల్స్ కోసము మనం ఇంతమంది అనుకున్న తేనె నిమ్మకాయ కలిపిన నీళ్లు కూడా పెట్టుకోవచ్చు. బట్ బెల్లం నీళ్లు మోర్ సుపీరియర్. ఫైనల్ గా ఓన్లీ ఒక్క క్వశ్చన్ దీంతో ముగించేద్దాం. అప్పట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మనం పాత జనరేషన్ తో పోల్చుకుంటాం కాబట్టి వాటర్ బెల్లం నీళ్ళు కాకుండా మిగిలిన లైఫ్ స్టైల్లో ఎటువంటి ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళు సమ్మర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ హెల్తీగా ఉండేవాళ్ళు. మనకున్నటువంటి పట్టణాల్లో దానికి ఆల్టర్నేటివ్స్ మీరు ఆల్రెడీ ప్రకృతి వైద్యం చేస్తూ ఉన్నారు కదా, ప్రకృతి వనం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ ఎటువంటి నేనేం వైద్యం చేయడంలే, నేను పుచ్చకాయలు తినమని చెప్తా. సమ్మర్ లో ఏ ఫ్రూట్స్ వస్తాయి? పుచ్చకాయలు వస్తాయి, కర్బూజకాయలు వస్తాయి. మనకి నేచర్ క్లియర్ గా డిఫైన్ చేస్తుందమ్మా. ఏ సీజన్ లో పండే కూరగాయలు, ఏ సీజన్ లో పండే ఆకుకూరలు, ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ తినమంటుంది. దాని పెద్ద లాజిక్, ప్రకృతి వైద్యము ఇన్ని పేర్లు అవసరంలే. మంచిగా పుచ్చకాయలు తినండి. పుచ్చకాయలు ఇష్టపడతారు పిల్లలు. మా పుచ్చకాయలు బాగా పెట్టుకొని వెళ్ళండి, తినండి. కర్బూజకాయలు తినండి. ఇప్పుడు వచ్చేటివి ఏది మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందో, ఏ ఫ్రూట్లు అయితే ఎక్కువ నీళ్లు ఉంటాయో అవి తినండి. దీని కామన్ సెన్స్ ఉపయోగించండి అంతే. ఏం తినండి ఏం చెప్పాలా? ఈవెన్ వీటి వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది ఈ ఫ్రూట్స్ లో అన్న కూడా కొన్ని తినకూడదని డయాబెటీస్ వాళ్ళకు ఉంటది కదా, మరి వాళ్ళు కూడా తినొచ్చు ఇవి? పుచ్చకాయలు డెఫినెట్ గా తినొచ్చు. దాంట్లో పెద్దగా షుగర్స్ ఏముండవు, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. 90% సాలిడ్స్ తక్కువ ఉంటాయి. కర్బూజకాయలు కూడా ఓకే టు సమ్ ఎక్స్టెంట్. షుగర్ ఉండి ఎక్కువ ఉండే వాళ్ళు రైస్ మానాలా, గోధుమలు మానాలా? అది ప్యాంక్రియాస్ దెబ్బతీసి చాలా ప్రాబ్లం చేస్తుంది. ఫ్రూట్స్ అంటే సీతాఫలం కాయ, పనసకాయలు, అరటిపండ్లు ఓకే, ఇవి కొంచెం చూసుకోవాలా. అది కూడా HbA1c 7 కంటే ఎక్కువ ఉంటే అసలు ఏమి వాడకూడదు. 7 ఉంటే మీరు ఫ్రూట్స్ తినొచ్చు. HbA1c 6 తెచ్చుకోగలిగితే బాగా నడిచి మిలెట్స్ తిని కరెక్ట్ గా లైఫ్ స్టైల్ మార్చుకుంటే 6 తెచ్చుకుంటే మీరు బెల్లంతో చేసిన వంటకాలు కూడా తినొచ్చు. ఫ్రూట్స్ ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్స్ ఆ సీజన్ లో,
వెజిటబుల్స్ ఏ సీజన్ లో వచ్చిన వెజిటబుల్స్ ఆ సీజన్ లో. చలికాలము బాగా వచ్చే వెజిటబుల్స్ కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీలు ఇవన్నీ వస్తాయి. సమ్మర్ లో బెండకాయలు, బీన్స్లు ఇవన్నీ వస్తాయి. టమాటాలు కూడా ఎక్కువ వింటర్ లో వస్తాయి. ఓకే, ఇప్పుడు టమాటాలు ఎప్పుడు దొరుకుతా ఉన్నాయి. సో ఇట్లా సీజన్ స్పెసిఫిక్ గా ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటే మీ హిమోగ్లోబిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫోర్మోస్ట్ థింగ్, మీ హిమోగ్లోబిన్ హెచ్బి టెస్ట్ చేసుకొని అది 10కి తక్కువ లేకుండా చూసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఈ చిట్కాలు ఏమి పనిచేయవు. మీ హిమోగ్లోబిన్ మాల్ న్యూట్రిషన్ అనిమిక్ గా లేకుండా ఉండాలా. లాంగ్ ఇయర్స్ మీరు అనిమిక్ గా ఉంటే గాన రకరకాల జబ్బుల బారిన పడతారు. జలుబు నుంచి క్యాన్సర్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్, డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేదానికి ఈ లో హిమోగ్లోబిన్, పొల్యూషన్ లో ఉండడము, చెత్త చెదారము, టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు తాగడం అనేది చాలా అధ్యయనాలు తెలిసింది. దాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ అవి తినండి. బాగా వాకింగ్ చేయండి. ఎప్పుడు బాడీని మీరు మార్నింగ్ 1 గంట సేపు బాగా ట్రైన్ చేస్తారో, కొంచెం పరిగెత్తి, కొంచెం రన్నింగ్, కొంచెం వాకింగ్, జపనీస్ వాకింగ్ అంటారు, అది కొట్టండి యూట్యూబ్ లో, చేస్తారో హార్ట్ లంగ్స్ కు బాగా పాల్పిటేషన్ వచ్చి కొట్టుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీరు హెల్త్ గా ఉండి కరెక్ట్ గా ఆకలి కావడము, మీ ఆర్గాన్స్ అన్ని కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకుంటా మీకు హెల్త్ ఇవ్వడము అవి చేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే శరీరానికి శ్రమ పెడతారో పొద్దున్నే, వేసవిలో కానీ ఎప్పుడైనా మీరు ఎండ లేనప్పుడు గ్రౌండ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ గాలి ఉండేటప్పుడు బాగా పీల్చుకొని మీరు బాగా ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ చేస్తారో అప్పుడు ఎండలేకపోయినా మీకేం కాదు. నాకు అసలు ఎండ అంటే భయమే లేదు, నీళ్లు తాగుతా ఎండలేకపోతా, 45 డిగ్రీలున్నా నాకేం ఇష్యూ లేదు. మీరందరికీ ఇది పాసిబుల్. ఫైనల్ గా ప్రసాద్ గారు, ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి ఈ సమ్మర్ గురించి ఫైనల్ గా ఒక 1-2 మినిట్స్ లో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, దాంతో ముగించండి. అరే పొద్దున్నే లేయడము, రాత్రి అల్లిగా పడుకోవడము, బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిదని పెద్దోళ్ళు చెప్పినారు, 3కో 4కో. ఆ టైంలో లేసేసి బాగా సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, యోగా అన్ని చేసుకొని ఒక అరగంట సేపు బయటికి పోయేసి ఫ్రెష్ గాలిని పీల్చుకొని వచ్చేయండి. ఆరోగ్య లక్ష్మిని మీతో పాటు ఇంట్లోకి తెచ్చుకుంటారు. రాగి జావా 3 గ్లాసులు రాగి జావా ప్రతి ఒక్కరు, పెద్దోళ్ళు అయితే 3, చిన్నోళ్ళు అయితే 2 గ్లాసులు రాగి జావా. అంటే ఏమి కలపొద్దు, మజ్జిగ, పాలు, ఏమి మిల్క్ ఐటమ్స్ ఏమి వద్దు. ఉత్త రాగి పిండి కూడా బయట కొనొద్దు. రాగులు తీసుకొని మీరే పిండి పట్టించుకోండి. ఆ పిండిని నీళ్ళలో, చన్నీళ్ళల్లో కలిపేస్తే కరిగిపోతుంది. వేడి నీళ్ళలో ఈ లిక్విడ్ ని పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ అవుతుంది. షుగర్ లేకుండా ఉండేవాళ్ళు మంచి ఆర్గానిక్ బెల్లం వేసుకొని పొద్దున్నే 2 గ్లాసులు 3 గ్లాసులు రాగి జావ తాగేయండి. ఇంకా ఒక పూట మీరు మిల్లెట్స్ అంటే ఆరికలో, సామలో కాకపోయినా జొన్నలు, రాగులు, సజ్జలు కూడా మిల్లెట్సే, తక్కువ రేటు ఉంటాయి, అవి తిన్నా ఓకే. పొద్దున, మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి. సాయంత్రము అర్లీగా డిన్నర్ జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, ఇన్ని గుగ్గిళ్ళు పెడతారు కదా, గుగ్గిళ్ళు బఠానీలతో, శనగలతో, అలసందలతో, ఉలవలతో ఉడకబెట్టి గుగ్గిళ్ళు, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఒక జామకాయ, ఒక సీజనల్ ఫ్రూట్ ఎప్పుడోసారి తినండి. ఇవన్నీ సిస్టమేటిక్ గా చెప్పడంలో నేను ఎప్పుడు వీలైతే అప్పుడు ముందరిది వెనక ముందర తింటే కూడా ఓకే. వీలైనంత వరకు సన్సెట్ లోపల భోజనం ముగిచ్చేసి అర్లీగా పడుకొని 2కి లేచినా ఓకే, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. కానీ అర్లీగా 8-9 గంటలకు పడుకునేదానికి ప్లాన్ చేయాలి. మీకు అదే జోక్ లాగా ఉంటుంది, 8 గంటల మా పడుకునేది. పాసిబుల్, పెద్దవాళ్ళు అవి చేసినారు కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పే అవసరం లేకుండానే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు అందరికీ ఎండలో పోతే ఏం చేయాలా, చలి వస్తే ఏం చేయాలా, వర్షంలో నాది జలుబు వస్తుంది కదా, ఇవన్నీ డౌట్లే. వర్షంలోనే పని చేసి జలుబులు రాలా అప్పుడు వాళ్ళకి. ఇప్పుడు వర్షంలో పోకపోయినా జలుబు వస్తా ఉంది. లాజికల్ గా ఉండండి, బుర్ర పెట్టండి, ఆలోచించండి. మీ ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఇంతటితో చర్చ. థ్యాంక్ యూ నమస్తే. సో మచ్.